తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనంగా మారిన వార్త ఏంటంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం స్పిరిట్ నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొనే తప్పుకునింది అని. తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వాసంత్ ను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కల్కి 2898 ఏడి సినిమాతో ప్రభాస్ తో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పడుకొనే స్పిరిట్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనుందని అందరూ భావించారు. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి పలు కారణాలు చెప్తున్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం దీపిక 8 గంటల వర్కింగ్ షిఫ్ట్, 20 కోట్ల రెమ్యునరేషను, సినిమాల లాభాల్లో వాటా, తెలుగు డైలాగ్స్ చెప్పడానికి నిరాకరణ వంటి షరతులు వివాదాస్పదమయ్యాయి. కొందరు ఈ డిమాండ్స్ ను అసమంజనంగా భావిస్తుండగా మరికొందరు దీపిక తన విలువ తెలుసుకొని న్యాయమైన డిమాండ్స్ చేసిందని సమర్థిస్తున్నారు. ఆమె తాజాగా తల్లి కావడం, కెరీర్ తో పాటు తల్లిదండ్రుల బాధ్యతను సమతుల్యం చేయాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయంలో ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమాలో దీపిక స్థానంలో రుక్మిణి వాసంత్ ను తీసుకునేందుకు చిత్ర బృందం చర్చలు జరుపుతుందని టాక్.